బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పైన కేసు నమోదైంది. కేసు నమోదు చేశారు శాలిబండ పోలీసులు. అయితే మధ్యప్రదేశ్లో ఓ కార్యక్రమానికి హాజరైన రాజా సింగ్ ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుకొచ్చారని, రాజా సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫతే దర్వాజాకు చెందినటువంటి కొందరు పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శాలిబండ పోలీసులు. సో ప్రస్తుతానికి రాజా సింగ్ వ్యాఖ్యలు కొంత హాట్ టాపిక్గా మారాయి. రాజా సింగ్ మరోసారి ఓ వర్గం ప్రజల్ని వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మధ్యప్రదేశ్లోని దసరా వేడుకలు వెళ్ళిపోయి ఆయన కుమారుడు ఇద్దరు మాట్లాడుకొచ్చారని చెప్పి ఆ కంప్లైంట్ ఇచ్చిన వారు చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆ కంప్లైంట్ ఇచ్చిన వారు ఏం మాట్లాడారో చూద్దాం. ये मलून राजा सिंह जो मध्य प्रदेश में इंदौर में रांची जो एरिया है उसमें दशहरे के ओकेशन पे जो आप सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी करा और उसका जो बेटा है, उसका बेटा और राजा सिंह मलून दोनों मिलकर जो आप सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी करे हैं. ऑलरेडी हाई कोर्ट से जो कंडीशनल बेल मिली थी कि नेक्स्ट टाइम जो है हेटेड स्पीच नहीं करेंगे बोल के, अगेन ये सेम क्राइम रिपीट होते जा रहा है बार बार हैदराबाद में और अदर स्टेट्स में. जो कि कंडीशनल बेल भी जो हुई थी कल वो भी कैंसिल होंगी इंशाल्लाह. और हम जो कल शालीबंडा पीएस में जो कंप्लेंट करे थे वो एफआईआर वहाँ पर हो गई है. अभी ये कमाटीपुरा पीएस है. कमाटीपुरा पीएस में भी राजा सिंह मलून और उसके बेटे के ख़िलाफ़ हम यहाँ एफआईआर करने आए हैं. जो हमारे यहाँ के सर्कल साहब है, सीनियर ऑफिसर से डिस्कशन करने के बाद एफआईआर रात में या कल मंडे 6 सितंबर कंप्लेंट एक्सेप्ट करके अभी हमारे को एक्नॉलेजमेंट दिए हैं. एप्लीकेशन का एक्नॉलेजमेंट हम ये रिसीव कर लिए हैं. कल एफआईआर होंगी. एफआईआर के बाद हम फिर हाई कोर्ट जाएंगे. जो कि इसकी कंडीशनल बेल है राजा सिंह की मलून की, वो कैंसिल कराएंगे. आपका डिमांड? और ऑलरेडी डिमांड हमारा ये है कि ऑलरेडी दूसरे पीएसओ में इसका वारंट है और पुलिस इसके ऊपर एक्शन क्यों नहीं ले रही. अरेस्ट वारंट है ऑलरेडी. हाई कोर्ट की जो खिलाफ वर्जी हो रही है उसके खिलाफ ना हाई कोर्ट को एक्सेप्ट कर रहा उन्हें, ना लॉ एंड ऑर्डर एक्सेप्ट कर रहा. और ऑलरेडी बीजेपी पार्टी से सस्पेंड हुआ एमएलए है. शहर का जो माहौल डिस्टर्ब करना चाह रहा उन्हें. अगर और ऑलरेडी जो पीएसओ में कंप्लेंट है वो पूरी रिफ्रेश करने जा रहे हैं हम कल से. और कमिश्नर ऑफ पुलिस हैदराबाद, डीसीपी मैडम और एसीपी और हम पूरा हर पीएस में जो कंप्लेंट्स हुए हैं और जहाँ से वारंट्स हुए हैं पूरे हम कल हाईलाइट करेंगे हाई कोर्ट को भी. और ये हमारी नए कमिश्नर ऑफ पुलिस से रिक्वेस्ट है कि इसके ऊपर सीरियस से सीरियस एक्शन ले और इसको इम्प्लीमेंट करे. सेक्शंस को बीएनएस सेक्शन जो इसके ऊपर इम्प्लीमेंट हुए सेक्शंस इसके ऊपर पूरा इम्प्लीमेंट करना है. ये मलून राजा सिंह రైట్. మధ్యప్రదేశ్లోని ఓ ప్రాంతానికి దసరా వేడుకలకు వెళ్ళినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆయన కుమారుడు ఇద్దరు కలిసి ఒక వర్గం ప్రజల గురించి దురుద్దేశంగా మాట్లాడుకొచ్చారు. ఇప్పటికే ఆయన హేటెడ్ స్పీచ్ ఇవ్వద్దు అని చెప్పి కండిషన్డ్ బెయిల్ కూడా ఉంది. ఆయన బెయిల్ పైన ఉన్నాడు. అయినా కూడా హేటెడ్ స్పీచ్ని కంటిన్యూ చేస్తుండడం ఇది మాకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్తున్నారు ఆయన. ప్రస్తుతానికి ఆ వ్యాఖ్యలపైన కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఫతే దర్వాజా సంబంధించినటువంటి వారంతా కూడా పోలీసులకు ఫిర్యాదు ఇస్తే శాలిబండ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఆ కేసుని పట్టుకొని హైకోర్టుకు వెళ్తాం, ఆ కండిషన్ బెయిల్ని రద్దు చేయమని చెప్తాం. అట్ ది సేమ్ టైం మరో చోట కూడా ఆయనపై అరెస్ట్ వారెంట్ కూడా ఉంది. అరెస్ట్ చేయకుండా కూడా ఆగిపోతున్నారు. పోలీసు ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ కూడా వారంతా క్వశ్చన్ చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, సో రాజా సింగ్ మధ్యప్రదేశ్లో ఎటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు? ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి ఇప్పుడు మేమంతా ఇబ్బంది పడ్డా, మనోభావాలు దెబ్బతీసారనే విధంగా వారంతా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి పోలీసులు ఏం చేయబోతున్నారు? కండిషన్ బెయిల్ని కూడా క్యాన్సిల్ చేయిస్తామన్న రకంగా వారంతా మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? యస్మానాజ్, రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పోలీసులు ప్రస్తుతం కూడా పరిశీలన చేస్తున్నట్టు కూడా సమాచారం. ఎందుకంటే రాజా సింగ్ ఇక్కడ కాదు మధ్యప్రదేశ్ లో ఆ వ్యాఖ్యలు చేశారు. ఒక మతానికి సంబంధించినటువంటి దేవుడి పైన కానీ ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన చేసినటువంటి వ్యాఖ్యలను రాజా సింగ్ తో పాటు ఆయన కుమారుడు ఆ సభలో లో కూడా రాజా సింగ్ ప్రసంగించారు. కాబట్టి వాటన్నిటిని కూడా
పోలీసులు తెప్పించుకొని నిజంగా వాటిని పరిశీలిస్తున్నారు. వాటికి సంబంధించి పరిశీలించడం కూడా ఇక్కడ ఆల్రెడీ కేసు బుక్ అయింది కాబట్టి ఆ కేసుకు సంబంధించి మాత్రం డెఫినెట్ గా రాజాసింగ్ నిజంగానే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా, ఎవరి మీద అన్నాడా, దానికి సంబంధించి కూడా హయ్యర్ అఫీషియల్స్ తో కూడా కూర్చొని మాట్లాడి రాజాసింగ్ పై తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాజాసింగ్ చూసాం గతంలో కూడా అటు ఒక వర్గానికి సంబంధించినటువంటి దేవుడిపై చేసినటువంటి వ్యాఖ్యల మీద గత ప్రభుత్వం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆయన పైన పీడీ యాక్ట్ నమోదు చేసింది. అటు మునావర్ ఫారూక్ ఎవరైతే కమెడియన్ స్టేజ్ ఆఫ్ షో చేసుకుంటారో ఆయనకు సంబంధించి అప్పుడు కూడా కొంత ఆయనను ఉద్దేశించి అలాగే వారి యొక్క మత సంబంధించిన దేవుడి పైన కూడా రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపింది. దుమారం రేపడం పైన మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేసి దాదాపుగా ఏడాది పాటు కూడా రాజాసింగ్ జైల్లోనే ఉన్నారు. అప్పుడు ఆయనను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం చేస్తుంది. ఆ తర్వాత రాజాసింగ్ దాకా ఇచ్చినటువంటి కంప్లైంట్ దారులు ఎవరైతే షాలిబండ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారో ఆయన కూడా మాట్లాడుతూ రాజాసింగ్ కు కొన్ని కండిషన్లు పెట్టి అప్పట్లో కూడా కోర్టు బెయిల్ అనేది ఇచ్చింది. బెయిల్ మీద ప్రస్తుతం రాజాసింగ్ కూడా బయట ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి మరొకసారి కోర్టుకు వెళ్తాము, పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఉన్నటువంటి దాన్ని ఎత్తేయాలని వాళ్ళు కోరుతుండడంతో రాజాసింగ్ పట్ల మరి ఇప్పటికే చూసాం రాజాసింగ్ ఆ తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత కొంత ఆయనకు సంబంధించి కొంత రాజాసింగ్ తన స్పీచ్ కి సంబంధించి కానివ్వండి దాని దూకుడు స్వభావాన్ని కానీ కొంత తగ్గించారు. కానీ పార్టీకి సంబంధించి కొంత ఎందుకంటే రాజాసింగ్ పట్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని బీజేపీ ఆలోచించినప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ఎన్నికలకు ముందు ఆయన పార్టీలోకి తీసుకుంది కాబట్టి పార్టీ ఒత్తిడితో కూడా రాజాసింగ్ చాలా మట్టుకు కూడా వివిధ సభల్లో పాల్గొన్నప్పటికీ ఎక్కడ కూడా కొంత కాంట్రవర్సీ మాట్లాడేందుకు జంకారు. కానీ ప్రస్తుతమైన బీజేపీలో లేనప్పటికీ బీజేపీకి సంబంధించినటువంటి నేతల్ని ఒకవైపు పొగుడుతూ మరొక వైపు ఒక మతానికి సంబంధించిన దేవుడి మీద కానీ మతం పట్ల మతం వారిపైన కూడా అటు రాజాసింగ్ కూడా మాట్లాడడం ఏదైతే ఉందో ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మండిపడుతున్నటువంటి మండిపడుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మరి రాజాసింగ్ కు సంబంధించి రాజాసింగ్ ఒకటే చెప్తున్నారు, తనకు సంబంధించి ఎప్పుడు తను అనుకున్నది ఉన్నదే చెప్తాను, దాంట్లో తప్పేముందని రాజాసింగ్ వైఖరి నుంచి ఒక్క కేసు కాదు. ఎందుకంటే మధ్యప్రదేశ్ లో స్పష్టంగా కూడా చెప్పాడు, మాట్లాడుతున్న దాంట్లో ఇప్పటికే నా మీద 2-3 కేసులు ఇక్కడ సభకు వచ్చే ముందే కూడా నమోదయ్యాయి, ఇంకా కేసులు నమోదవుతుంది. ఎందుకంటే రాజాసింగ్ కు కేసులు అనేది కొత్త ఏమి కాదు కాబట్టి కేసులు నమోదు చేసుకుని కేసులకు భయపడేటువంటి వ్యక్తిని కాదు. ఎందుకంటే తను ఎవరిని నేరుగా పేరు పెట్టి అనలేదు కాబట్టి నేను అన్నటువంటి మాటలు అసలు కోర్టులో నిలబడతాయా, కనీసం ఇది కూడా పోలీసులు ఆలోచించారా అని చెప్పి ఇంకో రకంగా రాజాసింగ్ కూడా అక్కడ ఆ వ్యాఖ్యల్లో కూడా చేశారు. కాబట్టి మరి రాజాసింగ్ కు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి పోలీసులకు కూడా కొంత సవాల్ ఉంటుంది. అది కోర్టు వరకు వెళ్తే కోర్టులో నిలబడతా లేదా అనే విషయాన్ని కూడా రాజాసింగే ఇంటిచ్చారు. కాబట్టి డెఫినెట్ గా రాజాసింగ్ వ్యాఖ్యల మీద కూడా మరి పోలీసులు ముందుకెళ్లేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోవైపు రాజాసింగ్ కు సంబంధించి కంటిన్యూగా ఎందుకంటే బీజేపీకి సంబంధించి పార్టీ రాజకీయంగా కూడా కొంత ఇబ్బందుల పాలై రాజాసింగ్ ఆయన రాజీనామా చేశారు కాబట్టి పార్టీ వెనకాల ఉన్నప్పుడు వేరు, ప్రస్తుతం రాజాసింగ్ మరి బీజేపీలో కూడా లేడు కాబట్టి మరి తరపతిగా రాజాసింగ్ చర్యలు తీసుకొని గతంలో మాదిరిగానే కేసు నమోదు చేసుకొని కూడా ముందుకెళ్తారా, లేదంటే రాజాసింగ్ కు నోటీసులు ఇస్తుంటారు. కొన్నిసార్లు చూస్తుంటారు నాయకులకు సంబంధించి ఇలాంటి స్పీచ్లు ఇవ్వద్దని చెప్పి నోటీసులకు సంబంధించి కూడా నోటీసులు ఇస్తుంటారు. కాబట్టి నోటీసులకు సంబంధించి కోర్టు నుంచి ఏమైనా ఎదుర్కొంటారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మనోజ్ ఎప్పుడు నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ మాట్లాడి వార్తల్లో ఉండేటువంటి రాజాసింగ్ కు సంబంధించినటువంటి అంశం మీద ఒక వర్గాన్ని ఎక్కుపెట్టి మాట్లాడడం పైన కూడా రాజాసింగ్ అంతా మానుకోవాలన్న వర్గం నుంచి కూడా నేరుగా ఎవరైనా వ్యక్తిగతంగా సూచనలు చేస్తే కరెక్ట్, ఏ మతానికి సంబంధించి ఏ వర్గానికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ కూడా ఆ వర్గం వారు రాజాసింగ్ పైన ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు మనోజ్. సో మొత్తంగా ఫతే దర్వాజాకు చెందిన కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో షాలిబండ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్కు వెళ్ళిన తర్వాత దసరా ఉత్సవాల్లో పాల్గొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గాన్ని ఉద్దేశించి హేటెడ్ స్పీచ్ ఆయన ఇచ్చారు అని చెప్పి వారంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజాసింగ్ పై ఇచ్చిన ఫిర్యాదుని మేము ఎఫ్ఐఆర్ని తీసుకొని కోర్టుకు వెళ్ళి ఆయన బెయిల్ని కూడా రద్దు చేయమని కోరుతామని చెప్పి కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ బాధితులు ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారో వారేం మాట్లాడారో చూద్దాం. సో ప్రస్తుతానికి రాజాసింగ్ పై నిజంగానే అరెస్ట్ వారెంట్ని రద్దు చేస్తారా? మళ్ళీ అరెస్ట్ వారెంట్కి సంబంధించి ఆల్రెడీ ఇష్యూ అయింది. అరెస్ట్ వారెంట్తో పాటుగా ఎవరు పట్టించుకోవడం లేదు, అరెస్ట్ వారెంట్ని అమలు చేయడం లేదు, ఆయన అరెస్ట్ చేయడం లేదంటూ కూడా వీరంతా చెప్తూ ఉన్నారు. బెయిల్ కూడా ఆయన కండిషన్డ్ బెయిల్ ఉంది, హేటెడ్ స్పీచ్ ఇవ్వద్దని కూడా ఉంది. అయినా మళ్ళీ హేటెడ్ స్పీచ్ ఇస్తున్నారని చెప్పి వీళ్ళంతా చెప్పిన నేపథ్యంలో మరి నిజంగానే ఎఫ్ఐఆర్ ఆధారితంగా అక్కడ బెయిల్ రద్దు అవుతుందా, కండిషన్డ్ బెయిల్ ఏం చేస్తారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి మళ్ళీ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారులు ఏం మాట్లాడారో చూద్దాం. ये मलून राजा सिंह जो मध्य प्रदेश में इंदौर में रांची जो एरिया है उसमें दशहरे के ओकेशन पे
जो आप सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी करा, और उसका जो बेटा है, उसका बेटा और राजा सिंह मलून दोनों मिलकर जो आप सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी करे हैं। ऑलरेडी हाई कोर्ट से जो कंडीशनल बेल मिली थी कि नेक्स्ट टाइम जो है हेटेड स्पीच नहीं करेंगे बोल के, अगेन ये सेम क्राइम रिपीट होते जा रहा है बार बार हैदराबाद में और अदर स्टेट्स में, जो कि कंडीशनल बेल भी जो हुई थी कल वो भी कैंसिल होंगी इंशाल्लाह। और हम जो कल शालीबंडा पीएस में जो कंप्लेंट करे थे वो एफआईआर वहाँ पर हो गई है। अभी ये कमाटीपुरा पीएस है, कमाटीपुरा पीएस में भी राजा सिंह मलून